ఆర్సీబీ బౌలర్స్ మీరా ఇది నిజంగా నిన్న జరిగిన మ్యాచ్ అయితే ఇంకా మైండ్లో నుంచి పోవటం లేదు, ఇంకా మైండ్లో అట్టనే ఉంది. అండ్ యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్గా ఆర్సీబీనే షాక్స్ ఉంటుంది. ఒక మ్యాచ్ ఏమో వరల్డ్ టాప్ బౌలర్స్ని చెత్త కొట్టి 60 బౌలర్లు పొడిచారు. అంటే వాళ్ళు 280 కొట్టారు అనుకోండి, కానీ వాళ్ళు టాప్ కాదు, వేస్ట్ బౌలర్స్తో కొడతారు. మన ఆర్సీబీ వేస్ట్ బౌలర్స్తో కొడతారు. మీరు వరల్డ్ టాప్ బౌలర్స్తో 260 బౌలర్లు అయితే ఎగిరినాయి. ఆ బ్యాట్ కమ్యూనికేషన్లో భయాన్ని చూసింటాము, మనం ఏడ ఓడిపోతామో అని భయాన్ని చూసింటాము. సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్లో రివెంజ్ మ్యాచ్ ఇది ఆర్సీబీ ఫ్యాన్స్కి కావాల్సిన విషయం. ఇలాంటి మ్యాచ్ కోసమే మా ఆర్సీబీ ఫ్యాన్స్గా ఉన్నాము. ఎందుకంటే నితీష్ రెడ్డి అండ్ క్లాసీ అండ్ హెడ్ అనేది అపోజిషన్స్కి ఒక భయం అని చెప్పచ్చు. ఉణుకుతారు వాళ్ళు ఈ ముగ్గురు పేరు ఉంటే. కానీ ఈ ముగ్గురిని సైడ్ తోడిన వాళ్ళు మన ఆర్సీబీ బౌలర్స్ అని చెప్పచ్చు. ఇంత వేరే లెవెల్ పడింది మ్యాచ్. అంటే ఇలాంటి మ్యాచ్ కోసం మేము అలాంటి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే వెయిటింగ్. ఈ 10 ట్రాఫీలకు వచ్చినా ఇంత హ్యాపీనెస్, ఇంత సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే 100% ఏ మ్యాచ్లో ఉండదు. ఈ మ్యాచ్కున్న సాటిస్ఫాక్షన్ లెవెల్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అనేది మామూలు టీం కాదు, వీళ్ళు పెద్ద బౌలర్స్ అంటే వరల్డ్ బెస్ట్ బౌలర్స్ ఉంది. ఈకి ఎంఐనే అల్లా టప్పగా కొట్టుకొని వచ్చేది. అండ్ మేము అలాంటి టీంని కొట్టి పొడగబెట్టామంటే చిన్న విషయం కాదు. యూ అండర్స్టాండ్ ద టఫ్నెస్ ఇన్ దట్ మ్యాచ్. అండ్ పట్టిదల్ బ్రో, ఏం బ్యాటింగ్ బ్రో, అది 50 runs 20 balls అండ్ 4 6లు లైన్గా 4 6లు. నీ ప్రతి 6 ఒక జంప్ అని చెప్పొచ్చు. అంత వేరే లెవెల్గా ఉండింది నీ బ్యాటింగ్ అయితే నిన్న వరకు. అండ్ ఈయన విల్ జాక్స్ అయితే బ్యాటింగ్లో పోయింది అనుకున్నాను, బౌలింగ్లో ఇచ్చి పడేశాడు. అంటే హెడ్ని ఆల్మోస్ట్ డక్కు చేయించాడు. వేరే లెవెల్లో అయింది విల్ జాక్స్ నుంచి. అది కెమెరాని గ్రీన్ నిన్న వరకు ఈయన కెమెరాని గ్రీన్ మాత్రం వేరే లెవెల్కి 2 వికెట్స్ ఇచ్చాడు కెమెరాని గ్రీన్. అండ్ 36 runs కరెక్ట్ టైంలో కొట్టినాడు స్కోర్ అయితే కెమెరాని గ్రీన్. అండ్ ఈ కరణ్ శర్మ బ్రో అయితే వేరే, నువ్వు ఎక్కడున్నావు బ్రో ఇన్ని రోజులు, నువ్వు తెల్లే నువ్వు నిన్ను దాంచి పెట్టినారా ఏం సరే, ఇప్పుడే నువ్వు బయట కనిపించినట్టు ఉన్నావు ఆర్సీబీలో అయితే ఓపెన్గా. అండ్ నీలో అండ్ విల్ జాక్స్లో బ్రో కెమెరాన్ గ్రీన్లో అయితే பேட்டிங் வேணுமா பேட்டிంగ్ ఇరికి, బౌలింగ్ వేయணுమా బౌలింగ్ ఇరికి, ఫీల్డింగ్ వేணுమా అదువు ఇరికి అన్నట్టున్నారు మీ ముగ్గురు అయితే. అండ్ సింగ్ నువ్వు ఎక్కడయా ఉన్నావు ఇన్ని రోజులు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఇలాంటి బౌలర్స్ని కూర్చోబెట్టేసావు. సింగ్ లాంటి బౌలర్స్ని వేరే లెవెల్ ఇన్నింగ్స్ సింగ్ది కూడా. మీ ఆర్సీబీ హ్యాట్స్ ఆఫ్, నిన్న జరిగిన మ్యాచ్ హ్యాట్స్ ఆఫ్. ఇలాగే 5 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ అయిపోతే హ్యాపీగానే ఉంటుంది. బట్ విన్నర్ రూల్స్ ఆల్వేస్ ఆర్సీబీ. టాటా బాయ్.